హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు స్పెషల్గా తెలిసింది ఏంటంటే ప్లస్ అంటే యాడ్ చేయడం, మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేయడం. 2 + 1 ఈ మూడు కలిపేస్తే ఆన్సర్ 3 అవుతుంది. 1 2 3. మనం సబ్ట్రాక్షన్కి ఏ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ సబ్ట్రాక్షన్ చేయడంలో ఫస్ట్ మనం నంబర్స్ని దేన్ని తీసుకోవాలి, బిగ్ నంబర్ ఏది ఉంటుందో బిగ్గర్ నంబర్ దాన్నే తీసుకోవాలి. బిగ్గర్ నంబర్ అంటే ఇక్కడ 2 కాబట్టి 2. దీంట్లో నుండే సబ్ట్రాక్షన్ చేయాలి, దీంట్లో నుండే -1 చేయాలి. ఇక్కడ ఉన్న దాని నుండే -1 చేయాలి, అంటే మైనస్ అంటే తీసివేయాలి. ఇది ఒకటి తీసేస్తే ఇంకా రిమైనింగ్ 1 మిగిలింది, అంటే 1 పెన్ మిగిలింది. 1 ఆన్సర్ 1. ఇది ఇలా చేస్తే కరెక్ట్. ఇలా కాకుండా ఇది 1, ఇది 2, ఇది 1, -1 చేయాలి, -1 చేశాను అని అంటే రాంగ్ అవుతుంది. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద దాంట్లో నుంచి అంటే బిగ్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ని ఎందుకు తీసివేయాలి. ఇక్కడ మనం అడిషన్ చేసేటప్పుడు 2 నంబర్స్ని తీసుకున్నాం, అంటే 2 పెన్స్ని తీసుకున్నాం, 1 పెన్ని తీసుకున్నాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బిగ్గర్ నంబర్లో ఎంత సంఖ్య ఉంటుందో అంతే తీసుకొని సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకంటే దాంట్లో నుండే మనం దేన్నైనా తీసివేయగలం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక షాప్కి వెళ్ళాను, షాప్లో 5 రూపీస్కి ఒక పెన్ కొనుక్కున్నాను. షాప్ అతనికి 10 రూపీస్ ఇచ్చేశాను, నాకు పెన్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 5 రూపీస్ పెన్ అంటే ఇంకొక 5 రూపీస్ నాకు వచ్చేస్తాయి. ఇది ఒక 5 రూపీస్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, 10 - 5 అంటే 5 మిగిలింది. మనం ఎంత నంబర్ తీసుకోవాలి, 10 తీసుకున్నాం. ఇలా తీసుకుంటే తప్పు అవుతుంది. 10 - 5 ఇక్కడ ఏమవుతుంది, 10 - 5 అంటే ఇగో 10లో నుండి మైనస్ తీసివేశాను, అప్పుడు 10 మిగిలింది. అంటే ఆన్సర్ ఎలా కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ కాదు కదా. ఇక్కడ 10 తీసుకున్నాను, ఇక్కడ 5 తీసుకున్నాను, మధ్యలో మైనస్. 10 - 5 ఈక్వల్ ఏమవుతుంది, ఇలా చేస్తే 10 మిగులుతుంది. ఇప్పుడు మనకు ఆ డబ్బులు 5 రూపీస్ వచ్చాయి, 10 రూపీస్ రాలేదు కదా, అంటే మనం ఇవ్వలేనట్టే కదా. అది తప్పు. ఎప్పుడైనా ఇక్కడ బిగ్ నంబర్ ఏదైతే ఉంటుందో దాని నుండే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకా దీనికి ఏ థింగ్ కూడా ఉండదు, ఇక్కడ దీంట్లోనే కలిసిపోయి ఉంటుంది నంబర్. 10 - 5 అంటే దీంట్లో ఉన్నదాన్నే ఇలా తీసివేస్తే రాస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, 10లో నుండి 5 మైనస్ చేయాలి. ఓకేనా. 10లో నుండి -5 చేయాలంటే ఇంక ఇక్కడ 5 అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఎన్ని ఉన్నాయో దాంట్లో నుండి తీసివేయాలి. 5 చాక్ పీసెస్ తీసేసాను, ఆన్సర్ 5. నెక్స్ట్ అడిషన్కి మాత్రం ఇలా చేయొద్దు. అడిషన్కి ఇక్కడ ప్లస్ వేస్తే ఇక్కడ 5, నెక్స్ట్ ఇంకొక 5 పెట్టుకుందాం. ఓకేనా. 5 5 10, ఇవి 10. నెక్స్ట్ ఇంకొక 5 కావాలి, ఇంకొక 5 చాక్ పీసెస్ పెడుతున్నాను. 5 టోటల్ మొత్తం మిక్స్ చేయాలి. 5 అన్నప్పుడు ఈ మిక్స్ చేసేస్తే
10, 15. Total answer 15. మనం అడిషన్ చేసేటప్పుడు రెండు దగ్గరలో కూడా థింగ్స్ని తీసుకుంటాం, కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఉన్న దాంట్లో నుండే మైనస్ చేసేస్తాం. సపరేట్గా ఇక్కడ ఒక థింగ్స్ తీసుకున్నాం అనుకోండి వేరేవి, అప్పుడు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ మైనస్ చేసామనుకోండి, ఇప్పుడు ఆన్సర్ ఎలా కరెక్ట్ అవుతుందో చూడండి. 10 మైనస్ 5 అంటే ఈ 5ని తీసేయడం కాదు, ఈ 10లో నుండి 5 కట్ చేసేయాలి, అప్పుడు ఆన్సర్ 5 అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.